సో హాయ్ గైస్. సో మన వీడియోస్లో అయితే రెగ్యులర్గా ప్రీమియర్ ప్రో ఎలా సెట్ చేసుకోవాలి, ప్రీమియర్ ప్రో ఫైల్ కానీ లైక్ వీడియోస్ని ఎలా ఆర్గానిక్గా అండ్ అరేంజ్ చేసుకోవాలి, ఆడియోని ఎలా అరేంజ్ చేసుకోవాలి, అండ్ మీడియా ఇమేజెస్ కానీ ఫొటోస్ కానీ ఇలాంటివన్నీ ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది అయితే మనం పాత వీడియోస్లో అయితే చూసాం. సో ఇవాళ సింపుల్ టెక్నిక్తో ఒక చిన్న టిప్ అనమాట, ఒక చిన్న ట్రిక్ లాంటిది. అదేంటంటే మన వీడియో రికార్డ్ చేసేటప్పుడు చాలామంది మొబైల్‌లో వీడియో రికార్డ్ చేస్తూ, ఆడియోను గూడా మొబైల్‌లోనే రికార్డ్ చేస్తారు. సో, రికార్డ్ చేసేటప్పుడు చాలా మందికి నాయిస్ అనేదైతే వస్తుంది. నాయిస్ వల్ల మన క్వాలిటీ ఆఫ్ వాయిస్ అయితే ఆడియన్స్‌కి వినపడదు. సో, ప్రీమియర్‌లో ఒక చిన్న టిప్ వాడి, చిన్న ఎఫెక్ట్ వాడి మన నాయిస్‌నైతే ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అదే చూద్దాం. సో, ఏదైతే ఆడియో ఫైల్ ఉందో, వీడియో ఫైల్ గాని, ఆడియో ఫైల్ గాని దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఎఫెక్ట్స్‌లోకెళ్తే ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ ఉంటది. ఎఫెక్ట్స్‌లోకెళ్తే డీనాయిస్ అని టైప్ చేస్తే మనకి డీనాయిస్ అనే నోడ్ అయితే వస్తదిక్కడ. సో, దాన్ని డ్రాగ్ చేసి మన ఆడియో మీద డ్రాప్ చేసి అండ్ ఎఫెక్ట్స్ కంట్రోల్‌లోకెళ్తే మనకి కస్టమ్ సెటప్ ఎడిట్ అనేదైతే ఆప్షన్ ఆన్ అయితది. సో, ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోని ప్లే చేస్తే మనకి ఆడియో క్లియర్‌గా మనకు అర్థమైతది. ఎంత నాయిస్ వస్తుంది, ఎక్కడి వరకు నాయిస్ వస్తుంది అనేదైతే చూడొచ్చు. సో, దీన్ని ప్లే చేస్తే ఇప్పుడు ఇందులో 40% లైక్ మన నాయిస్‌ని 40% అది తగ్గించింది. సో, ఇప్పుడు ఈ వాల్యూని, ఈ అమౌంట్‌ని మీ నాయిస్ ప్రకారం మీకెంత నాయిస్ ఉంటే మీ వీడియోలో, మీ ఆడియోలో దానికి తగ్గట్టు ఈ వాల్యూనైతే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే ప్రీసెట్స్ కూడా ఉంటాయి డిఫాల్ట్‌గా హై, లో ఇలాంటివి. ఇవి కూడా మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తే మీకింకా క్లారిటీగా నాలెడ్జ్ వస్తుంది. ఓకే. సో, ఈ వాల్యూస్‌ని మీ ఆడియోకి ఎలా అయితే రికార్డ్ చేశారో ఆ ఆడియోకి అడ్జస్ట్ చేసుకుంటే వాల్యూస్‌ని, అప్పుడు మీ ఆడియోలో ఉన్న నాయిస్ అయితే వెళ్ళిపోతది.